ఈ రైల్వే స్టేషన్‌కి వెళ్తే ఇంకా తిరిగి రారు. యెస్! మీరు విన్నది నిజమే. వెస్ట్ బెంగాల్‌లోని చిన్న స్టేషన్ అది. దాని పేరు బేగన్ కోడర్. ఈ స్టేషన్‌లో మనుషుల కంటే నిశ్శబ్దమే ఎక్కువగా మాట్లాడుతుంది. రాత్రైతే చీకటితో భయం కలిగించే భయానక స్టేషన్ అది. ఇది సాధారణ రైల్వే స్టేషన్ కాదు. దెయ్యాల రైల్వే స్టేషన్. బేగున్ కూడూర్‌కి మీకు స్వాగతం. ఏ హాంటెడ్ రైల్వే స్టేషన్‌లో అయితే ట్రైన్స్ ఆగడానికి భయపడతాయో, మనుషులు దిగడానికి భయపడతారో అదే ఈ స్టేషన్. ఈ స్టేషన్‌లో రియల్‌గా దెయ్యాలు ఉన్నాయా? లేదా? ఆ ఊరి వాళ్ళ మూఢనమ్మకాలా? తెలుసుకుందాం ఇప్పుడు. అనీష్ ఒక గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురుచూసే వ్యక్తి. అతను గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాడు. అతనికి ఇండియన్ రైల్వేస్‌లో ఉద్యోగం వస్తుంది. అతనికి పోస్టింగ్ ఎక్కడనో కాదు. ఆ హాంటెడ్ రైల్వే స్టేషన్‌లోనే పోస్టింగ్ వస్తుంది. ఆ స్టేషన్‌కి ఉన్న రూమర్స్ వల్ల ఆ రైల్వే స్టేషన్‌లో పని చేయాలంటే భయంగా ఉంటుంది. కానీ తన ఫ్యామిలీ ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల తప్పక ఆ స్టేషన్‌లో పని చేయడానికి సిద్ధమవుతాడు. స్టేషన్‌లో మొదటి రోజు అతని పై ఆఫీసర్, "ఇదిగో అనీష్, ఈరోజు నీకు నైట్ షిఫ్ట్ ఉంటుంది. సో, నైట్ 10 వరకు రిపోర్ట్ అవ్వాలి" అని చెప్తూ ఉంటాడు. "అదేంటి సార్, నాది డే షిఫ్ట్ కదా! నైట్ షిఫ్ట్ ఎందుకు వేస్తున్నారు?" "చూడు అనీష్, ఇక్కడ నేను నీ పై ఆఫీసర్‌ని. నేను ఏ షిఫ్ట్ మారిస్తే ఆ షిఫ్ట్ చెయ్యాలి నువ్వు. నీకు జాబ్ చేయాలని ఉంటే నైట్ షిఫ్ట్ చెయ్యి, లేదా జాబ్ మానేసేయ్." ఇంక వేరే ఆప్షన్ లేక భయంతో అనీష్ ఒప్పుకుంటాడు. "చూడు అనీష్, నైట్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. కరెక్ట్‌గా 10:30 దాటిన వెంటనే క్యాబిన్ డోర్స్ క్లోజ్ చెయ్యి. ఎవ్వరు వచ్చినా డోర్స్ ఓపెన్ చేయకు. లోపలనే ఉండు. బయట నుంచి ఎవరైనా పిలిస్తే ఎట్టి పరిస్థితిలో కానీ డోర్స్ ఓపెన్ చేయకు. ఇది నీ జాబ్ అనీష్. నువ్వు ఖచ్చితంగా చేసి తీరాలి. అయినా నైట్‌లో ఇక్కడ ఏ ట్రైన్ వచ్చినా ఎవ్వరూ దిగరు. కాబట్టి నువ్వు బయటికి రావాల్సిన అవసరం కూడా లేదు" అని సార్ చెప్పాక నేను నా క్వార్టర్స్‌లోకి వెళ్ళిపోయాను. నైట్ కరెక్ట్‌గా 10 దాటిన వెంటనే క్వార్టర్స్ నుంచి స్టేషన్‌కి బయలుదేరాను. స్టేషన్‌కి, క్వార్టర్స్‌కి ఎంతో దూరం లేదు. నేను స్టేషన్‌కి వచ్చిన వెంటనే మా సార్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సార్ వెళ్ళిన వెంటనే డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకున్నాను. ఇప్పటికీ నా గుండెల్లో భయం అలానే ఉంది. కానీ ఏం చేస్తాం? కుటుంబాన్ని పోషించడానికి ఏదైనా చేయాల్సి వస్తుంది. తప్పదు. క్యాబిన్‌లో బోర్ కొడుతుందని ఫోన్‌లో పాటలు పెట్టుకున్నాను. సడన్‌గా బయట నుంచి ఎవరో "అనీష్, అనీష్" అని పిలుస్తున్న శబ్దాలు నా చెవున పడ్డాయి. ఎందుకో భయం వేసింది. కాసేపయ్యాక ఆ చప్పుళ్ళు ఆగిపోయాయి. నేను వింటున్న పాటలు నేను ఎప్పుడూ విననివిలాగా అనిపిస్తుంది. గాలి బాగా స్పీడ్‌గా వీస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇవన్నీ బయట నా పేరు వినిపించినప్పటి నుంచి అనిపిస్తుంది. సడన్‌గా ఎవరో డోర్స్ కొడుతున్నారు. కొడుతూనే ఉన్నారు. "సార్ కాపాడండి, కాపాడండి, వాళ్ళు వస్తున్నారు, నన్ను చంపేస్తారు" అని బయట ఒక ఆడగొంతు అరుస్తూ ఉంది. నాకు జాలి వేసి డోర్ ఓపెన్ చేశా. అవతల పక్క ఒక అందమైన అమ్మాయి ఉంది. తనను చూడగానే ఏదో తెలియని ఆనందంగా అనిపించింది. ఎందుకంటే తను అంత అందంగా ఉంది. తను దేనికో భయపడుతూ నన్ను లోపలికి తోసి తను లోపలికి వచ్చింది. వచ్చి డోర్స్ క్లోజ్ చేసింది. నాకు భయం వేసి "ఏం జరుగుతుంది? ఎవరు మీరు?" అని అడిగాను. తను ఇలా అంటుంది, "నేను ఇంకా నా లవర్ గోపాల్ కలిసి ఇద్దరం ఇంట్లో నుంచి లేచిపోదాం అని ప్లాన్ వేసి స్టేషన్‌కి వచ్చాం. కానీ మేము లేచిపోతున్నామన్న విషయం ఎలానో మా వాళ్ళకి తెలిసిపోయి నా కోసం రైల్వే స్టేషన్‌కి వచ్చారు. గోపాల్ ఎలాగోలా పారిపోయాడు. మళ్ళీ రేపు మార్నింగ్ వస్తాడు నా కోసం. దయచేసి నాకు సహాయం చేయండి. నేను ఈ ఒక్క రాత్రి ఇక్కడ ఉండడానికి పర్మిషన్ ఇవ్వండి సార్" అని రిక్వెస్ట్ చేసింది. నేను పాపం అని ఉండనిచ్చాను. తను ముందు ఉన్న బెంచ్ మీద కూర్చొని ఉంది. నేను తనకి కాఫీ పెట్టిద్దామని క్యాబిన్ కిచెన్‌లోకి వెళ్ళాను. కాఫీ పెడుతుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. ఏమైంది అన్న భయంతో నేను ఆ అమ్మాయి కూర్చున్న దగ్గరికి అక్కడ నేలపై అంతా రక్తం ఉంది. డోర్స్ ఓపెన్ చేసి ఉంది. రక్తం మరకలు బయటికి పోతున్నట్టుగా ఉన్నాయి. అది చూసి కాఫీ కప్ కింద పడేసి భయంతో బయటికి వెళ్ళాను. బయట వేరే ఒక ప్లాట్‌ఫామ్ నుంచి ఏదో సౌండ్స్ వస్తున్నాయి. ఆ సౌండ్స్ వస్తున్న వైపు వెళ్లి చూస్తే ఆ అమ్మాయి అటు పక్క తిరిగి గొడ్డలితో ఎవరినో నరుగుతూ ఉంది. నేను ఆ అమ్మాయిని గట్టిగా అరిచాను, "ఏం చేస్తున్నావ్?" అని. తను మెల్లగా నా పక్కకు తిరిగి చూసింది. ఒక్కసారిగా తనను చూసి గుండె జారినంత పనైపోయింది. తన మొహమంతా రక్తం మరకలతో, కళ్ళు అంతా తెల్లగా ఉన్నాయి. పొడవాటి పదునైన పళ్ళు ఉన్నాయి తనకి. తను నన్ను చూసి చిన్నగా ఒక నవ్వు నవ్వింది. తను నవ్వుతున్నది ఎవర్నా అని చూసేసరికి
ఒక్కసారిగా బుర్ర పనిచేయలేదు. ఆ శవాన్ని చూసి నా ఆత్మ శరీరం నుంచి వెళ్ళినంత పనై అక్కడనే పడిపోయాను. లేచి చూస్తే తెల్లారింది. నేను నా క్యాబిన్ మీద కూర్చొని ఉన్నా. బయట ఏదో చప్పుళ్ళు అవుతుంటే ఏమైందా అని బయటికి వెళ్ళి చూశాను. అందరూ గుమిగూడున్నారు ఒక్కచోటే. ఏమైందా అని అందరినీ తోసుకుంటూ వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక శవం పడి ఉంది. అది ఎవరిదో కాదు, నాదే. యెస్, తను నన్నే నైట్ చంపేసింది.